డీటెయిల్స్ చూద్దాం. ఇటీవల కాలంలో బాలినేని దామచర్ల పరస్పరం వివాదాలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారిద్దరి వివాదంపై ఇరు పార్టీల అధిష్టానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఆరోపణలు ఉంటే అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలని ఇరువురికి సమన్వయ కమిటీ సూచించింది. దామచర్ల జనార్దన్తో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడాడు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన అగ్రనేతలు ఫోన్ చేసి సంభాషించారు. ఇద్దరు సమన్వయంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల కాలంలో బాలినేని దామచర్ల పరస్పర వివాదం చేసుకోవడం నిత్యంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే వారిద్దరి వివాదంపై ఇరు పార్టీల అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ఆరోపణలు ఉంటే అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలని ఇరువురికి సమన్వయ కమిటీ సూచించింది. దామచర్ల జనార్దన్తో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడాడు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన అగ్రనేతలు ఫోన్ చేసి సంభాషించారు. ఇద్దరు సమన్వయంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అక్రమ్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న పొరపొచ్చులు ఉన్నా కానీ అవి సద్దుమణుగుతూ వచ్చే అవకాశం ఉండడం జరిగింది. కానీ గడిచిన 3 రోజుల నుంచి చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల అనే విధంగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు, ప్రెస్ మీట్లు, ప్రత్యక్ష ప్రెస్ మీట్లు అనే విధంగా కూడా సాగటం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరుల మీద కేసులు పెడుతున్నారు, దామచర్ల అక్రమాలకు పాల్పడుతున్నాడు, లంచాలు తీసుకున్నాడు అంటూ ఆరోపిస్తే, అలానే దామచర్ల కూడా బాలినేని కూడా సామంతరాజులాగా వ్యవహరిస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి పెద్దలు దిద్దుబాటు చర్యలకు సిద్ధం కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూడా దామచర్ల జనార్దన్ తోటి సమన్వయంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. అలానే బాలినేని శ్రీనివాస్ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఆయనతో కూడా విషయాలని సేకరించి దాంతో దృష్టి కేంద్రీకరించాలని చెప్పిన విధంగా కూడా ఉండటం జరిగింది. అంటే ఇద్దరు సమన్వయంగా ఉండాలి అంటూ కూడా సూచన చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు ఇట్లాంటి కూటమిలో ఇలాంటి పరపక్షలు రావటం వల్ల ఇబ్బంది అవిద్ది, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ఇరువురికి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే ఒంగోలులో పచ్చగడ్డేస్తే బగ్గుం అనే విధంగా బాలినేని దామచర్ల ఇద్దరి మధ్య వారు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ స్థానిక సంస్థలకు ఎలా కలిసి వెళ్తారు, కూటమిలో పెద్దలు ఎలా వారిని సర్ది చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఫోన్లోనే అచ్చెన్నాయుడు అలానే జనసేన పార్టీ అగ్రనేతలు కూడా ఫోన్లోనే మాట్లాడి సమన్వయంగా ఉండాలి ఇద్దరికి సూచించడం జరిగింది. ఈ ఇద్దరు వారి అధినాయకత్వాలు చెప్పిన సూచనలు పాటిస్తారా లేదా భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం అవుతాయా అనేది కూడా చూడాలి. అయితే కేవలం ఈ మాటల యుద్ధమే కాకుండా వాళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేసే అవకాశం అయితే కనుక ఎక్కడా కనపడతలేదు. ఎక్కడికక్కడికి ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా పార్టీ దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడారో వారు మాట్లాడటం కాకుండా అక్కడ సమన్వయం చేసి ఇరువురికి కూడా సర్ది చెప్పే విధంగా ఉండాలి. కానీ ఫోన్ లో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉన్నదంటూ కూడా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఇరువురికి సమన్వయంగా ఉండాలని అధిష్టానాలు సూచించే నేపథ్యంలో కూటమిలో ఎటువైపు దారి తీస్తుంది, ఎటువైపు పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.